హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవరాత్రుల భాగంగా ఈరోజు 5వ రోజు మహాలక్ష్మి అవతారం. అందులోనూ శుక్రవారం వచ్చింది కదండి. అందుకని నేను ఈరోజు లక్ష్మీ పూజ చేసుకున్నానండి. ముందుగా నేను గడపకు పసుపు కుంకుమ పెట్టుకొని రంగోలీ వేసి గడపను పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకున్నానండి. ఆ తర్వాత నిత్య పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టినానండి. రోజుట్లాగానే మనము నిత్య పూజ చేసుకోవాలండి. స్పెషల్ పూజ చేసేటప్పుడు ఫస్ట్ నిత్య పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. నేను ఉన్నంతలోనే చేసుకుంటానండి, సింపుల్గా. హంగామా అంతా చేయను, అంత ఓపిక కూడా లేదనుకోండి నాకు. నేను యూట్యూబ్లో చెప్పినట్టుగా ఫాలో అవునండి. నాకు ఎలా చేయాలి అనిపిస్తే నా ఓపిక తగ్గట్టుగా చేసుకున్నానండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినానండి నిత్య పూజకి. ఆ తర్వాత అమ్మవారిని అలంకరించి సిద్ధం చేసుకున్నాను. తరువాత తులసి పూజ అనేది చేసుకున్నానండి. రోజు నాకు మా గార్డెన్లో పూలు వస్తాయండి. అమ్మవారికి ఈరోజు గన్నేరు పూలతో మాల కట్టి వేసినానండి. ఇవన్నీ కూడా మా గార్డెన్లో వచ్చిన ఫ్లవర్సే అండి. పూజ రూమ్లోనే షింకు పెట్టుకున్నానండి, ఎందుకంటే గబక్కని చేతులు కడుక్కోవడానికి ఉంటాయని. ఆ క్లిప్పు మీకు లాస్ట్లో పెడతాను. అలాగే అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత తులసి కోటకు వచ్చి పూజ చేసుకున్నానండి. అంతా వాటర్ వేసి శుభ్రం చేసి పూలు పసుపు కుంకుమ అని అమ్మవారికి ఆ మొక్కలకి పసుపు కుంకుమతో కూడా అలంకరిస్తానండి. ఇలాగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చి మళ్ళా పూజ రూమ్లోకి వెళ్ళి మామూలుగా నేను అమ్మవారి లక్ష్మీ పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఇది పూజ చేసేటప్పుడు నేను వీడియో తీయనండి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకసారి 7 శనివారాలు చేసినప్పుడు అందరూ అడిగినారని నేను వీడియో తీసి పెట్టినానండి. కానీ నాకు అది అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకని నేను ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాతనే తీస్తానండి, కొంచెం కాన్సన్ట్రేషన్గా చేసుకోవచ్చు కదా. ఇలాగా అమ్మవారికి పులిహోర దద్దోజనం పంచామృతం పెట్టి నైవేద్యం పెట్టుకున్నానండి. నా శక్తి కొలది పెట్టుకున్నాను. అందుబాటులో నాకు టెంకాయ అది లేదండి. దసరాకు ఎలాగో బొమ్మల కొలువు పెట్టుకొని నేను దసరా చేసుకుంటా అండి. మూలా నక్షత్రం నుంచి స్టార్ట్ చేస్తాను బొమ్మల కొలువు. యూట్యూబ్లో చెప్పినట్లుగా మనము చేయాలంటే అందరికీ కుదరదు కదండి. ఎవరి శక్తి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి. మిగతా లక్ష్మీ అమ్మవారివి స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పూలతో అక్షంతలతో చేసుకుంటానండి. సింపుల్గా చేసుకుంటా అండి. ఏ పూజ అయినా నేను సింపుల్గానే చేసుకుంటాను, హంగామా అనేది చేయను. పూజ రూమ్లో కాకుండా విడిగా పెట్టుకున్నప్పుడు మా వారు మా అబ్బాయి హెల్ప్ చేస్తారండి డెకరేషన్ వాటికి. నేను ఒకదాన్ని చేసే పని అయితే ఇలాగా సింపుల్గా చేసుకుంటానండి, నాకు తగ్గట్టుగా చేసుకుంటాను. నేను కింద కూర్చొని చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చేసుకునే వాతావరణం కూడా. మాటికి చేయి కడుక్కోవాలంటే లేకుండా నేను పూజ రూమ్లోనే షింకు కూడా పెట్టుకున్నానండి, అది మీకు చూపిస్తాను. ఇదేనండి, చిన్న ట్యాప్ పెట్టుకొని చిన్న షింకు స్టీల్ది దొరుకుతుందండి, అమెజాన్లో తీసుకున్నాను, బాగుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.